ఈ జన గర్జనలు ఇది యువగళం చూసేస్తే వణికిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్యాలెస్ గోడలు బద్దలు కొడతాం, ఇవన్నీ సినిమా డైలాగులు బాగానే ఉంది. కానీ నిజంగా జగన్ భయపడిపోతాడా? జగన్ భయపడిపోయేటట్టయితే సొంత పార్టీలోని ఇంతమంది ఎమ్మెల్యేలను పిలిచి నిన్ను మారుస్తున్నామని చెప్పగలుగుతాడా? లేదా నీ నియోజకవర్గం మారుస్తున్నామని చెప్పగలుగుతాడా? నిజంగా భయపడేటట్టయితే వీళ్ళందరూ కలిసిపోతున్నారు, మళ్ళీ మనం కనుక ఇప్పుడు కొత్త వాళ్ళతో పెడితే ఎట్లాగో అని భయపడాలి కదా, అట్లా భయపడుతున్నాడా? ఇంకోటి, సోనియా గాంధీ అధికారంలో ఉండి 2009 నుండి 14 దాకా వాళ్ళదే అధికారంలో ఉంటుందని తెలిసి ఎదురు తిరిగినటువంటి వాడు, జైల్లో పెడతానని కబురు చేసినా సరే రెడీ అని కూర్చున్నటువంటి వాడు ఇప్పుడు చంద్రబాబుకు లోకేష్కు భయపడిపోతాడా? లేదా వీళ్ళు మ్యాక్సిమం ఏం చేయగలుగుతారు? కాంగ్రెస్ పార్టీ 16 నెలలు జైల్లో పెట్టించింది, అంతకుమించి ఏం చేయగలుగుతారు? ఉరేసేస్తారా? మరి ఏమీ లేనప్పుడు, అంతకు మించిన పరువు తీయడానికి ఇంకేం లేనప్పుడు ఇంకెందుకు భయపడాలా? ఇంకోటి, జనసేన లేకపోతే తెలుగుదేశం పోటీ చేసే దమ్ము ధైర్యం లేకపోతే, తెలుగుదేశం లేకపోతే జనసేన పోటీ చేసే దమ్ము ధైర్యం లేకపోతే, వాళ్ళిద్దరినీ కలిసిపోయారు కాబట్టి భయంతో వణికిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ప్రాక్టికల్గా వాళ్ళు కలిస్తే ప్లాన్ ఏ, కలవకపోతే ప్లాన్ బి, ముగ్గురు కలిస్తే ప్లాన్ సి. ఇది ఆటోమేటిక్గా ఉంటుంది. చంద్రబాబు కానీ అంతే ఉంటుంది. జగన్కి రేపు పొద్దున బీజేపీ వస్తే ఒక ప్లాన్ ఉంటుంది, బీజేపీ రాకపోతే ఇంకో ప్లాన్ ఉంటుంది. ఎవడి ప్లాన్ అడిగే ఉంటుంది. దానికి వణికిపోవడం, కంగారు పడిపోవడం, భయపడిపోవడం అనేటువంటిది పెద్ద పెద్ద వార్డింగులు బాగున్నాయి, కానీ వాస్తవంగా కామెడీ కాదా అంటే ఎవరిష్టం వాళ్ళది.